హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ స్పైసెస్. ఈరోజు నేను చేసేది పరోటానండి. చాలా స్మూత్గా మెత్తగా బాగా వచ్చింది, పొరలుగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూసారా ఎలా వచ్చిందో? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట ఎలా ఉంటుందో అలానే ఇంకా మెత్తగా వచ్చింది. దీన్ని దేంట్లోకైనా ట్రై చేసుకోవచ్చు. పరోటా అది గ్రేవీ లాంటి కర్రీస్లోకి కానీ సాస్లో కానీ నంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు తెలియచేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా క్లిక్ చేయండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ పంచదార, 1/2 స్పూన్ బొంబాయి రవ్వ, సాల్ట్, సరిపడా ఆయిల్. ఒక బౌల్ తీసుకోవాలి, కలుపుకోవడానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకుందామో చూద్దాం. ఇప్పుడు ఈ బౌల్లో మైదా పిండి వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ పంచదార, బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ తోటి కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిపైన. ఇలా రాసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం పిండి 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చిన్న ముద్దలా తీసుకొని కింద మైదా పిండి కొంచెం చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీలా కొట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా దీని మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మళ్ళీ కొంచెం మైదా పిండి ఇలా చల్లుకోవాలి. చాకుతోటి ఇలా మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు ఇలా సన్నగా అనాలి. మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. ఇలాగా చేసి పైన ఆయిల్ వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కట్టెల పెనం పెట్టుకోవాలి. వేడవ్వాలి. ఇది వేడైన తర్వాత పరోటాని వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టి చేసుకోండి, లేదంటే మాడిపోద్ది. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతే, పరోటా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చివరిలో ఒకసారి ఇలా అనాలి, ఇలా అంటే పొరలు పొరలుగా వస్తాయి. చూసారా ఎలా వచ్చిందో? మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దీన్ని సాస్తో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ తినొచ్చు. ఇలా బాగా అలా అనాలి ఒకసారి. అంతే, చూసారా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా రావాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, చెప్పండి.